అంగట్లో అన్నున్నాయి గాని అల్లున్నోట్ల శని ఉన్నదన్నట్టు అయ్యింది మొన్న కొత్తగా గురుకుల నౌకర్లు వచ్చిన వాళ్ళ పరిస్థితి. నౌకరు వచ్చిందని నవ్వుకొని సంబరపడే లోపట్నే పోస్టింగ్ లేదని వర్రి సచ్చే కథ అవుతున్నది. దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టు అయింది గురుకుల టీచర్ల కథ. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు పరీక్షల పాస్ అయ్యారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో అపాయింట్మెంట్ లెటర్ల ఆర్డర్లు వచ్చినాయి. పోస్టింగ్లు ఇచ్చే లోపల ఎలక్షన్ కోడ్ అడ్డం పడ్డది. కథం అట్లా నోట్ కార్డ్ బుక్ అంతా కుట్టబోయినట్టు అయింది. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కానీ వాళ్ళకైతే పోస్టింగ్ ఆర్డర్ రాలేదు. గవర్నమెంట్ జాబ్ వచ్చిందని సంబరపడాలనా పోస్టింగ్ రాలేదని ఏడవాలనా తెలుస్తలేదనుకుంటా కుటుంబాలతో సహా సీఎం సార్ ఇంటికాడికి వచ్చారు గురుకులాల టీచర్లు. మేము గురుకుల బోర్డు దగ్గర నుంచి మాకు ఒక షెడ్యూల్ అనేది ఇప్పియాలి. ఎందుకంటే ప్రభుత్వం మేము సీఎం గారి దగ్గరికి వచ్చి ఈరోజు మా యొక్క రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వడం వస్తున్నామంటే ఎన్నిసార్లు గురుకుల బోర్డుని అడిగినా మాకు పైనుంచి రావాలి సీఎం గారు చెప్పాలంటున్నారు. మరి అదే సీఎం గారిని కలిసి మా బాధలు అసలు ఈ రోజు మా బాధలు సీఎం గారు తెలుసుకున్నా లేదా మరి తెలియాలని చెప్పి మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. జాబులు వచ్చినాక రోడ్లు ఎక్కడండి మీరు? జాబులు వచ్చినాయి అనేది మాకు బయటకు చూపించుకోవడానికి ప్రపంచం చూపించుకోవడానికే ఉంది. జాబులు వచ్చినాయి అనే ఉద్దేశంతో అప్పటి వరకు మేము చిన్న చిన్నగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుంటే మీకు ఎట్లాగో ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది కదా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారని ఆ ఉన్న ఉద్యోగాల నుంచి కూడా మమ్మల్ని తీసుకోవాలి. ఓన్లీ వాళ్ళు ఎలక్షన్స్ అందుకోసానికి ఆ నియామక పత్రాలు ఇచ్చేసి స్టేజ్ల మీద ఫోటోలు దిగి ఓట్లు వేసుకొని పోయి కుర్చీల మీద కూర్చుని కాదు. మాకు తక్షణమే మా ఎవరైతే 9,000 మంది ఉద్యోగస్తులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ తొందరగా విధుల్లోకి తీసుకోవాలి. మాకు నోటిఫికేషన్లో ఇవ్వలేదు కదా సార్, మాకు ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటాం లేకపోతే ఇంకేదో చేసుకుంటామని మాకు అవన్నీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. మాకు వాటితో సంబంధం లేదు. మాకు కావాల్సింది ఇంత ఒక 9,000 మందికి కావాల్సింది ఏంటంటే తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. అదొకటి. మా సమస్యలు ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం. ఇప్పుడు పిల్లల ట్రాన్స్ఫర్లు కానీ స్కూల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకా వేరే ఉంటే మేము చూసుకుంటాం. ఇప్పుడు డిలే అయితే మీకు ప్రాబ్లం డిలే అయితే మేము వేరే స్కూల్లో డ్యూటీ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంతమంది పరిస్థితి ఏం సార్, వేరే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసుకోరు. సీఎం రేవంత్ సార్ కు మా గోస చెప్పుకుంటే జల్దీగా పోస్టింగ్లు వస్తాయేమోనన్న ఆశతోటి అందరు కూడా వచ్చిరట. మొన్ననేమో ఆల్రెడీ నౌకర్లు చేస్తున్న గురుకులాల టీచర్లు సీఎం సార్ ఇంటి ముంగట మోకాల నిరసనలు చేసిరు. ఇలా కొలువులు ఎక్కేతందుకు చూస్తున్న వాళ్ళు సీఎం సార్ ఇంటి కాడికి వచ్చిర్రు. మరి ఇలా గోసకు విముక్తి అనడో ఏమో చూడాలి.